శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనము ప్రస్తుతం 12 రాశుల వారి యొక్క లక్షణాలు మరియు అందులో ఉన్న నక్షత్రాలు మరియు ఆ నక్షత్రాలులో వారి యొక్క గుణాలు, అంటే అందులో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు మిథున రాశి మృగశిర ఆరుద్ర పునర్వసు. అయితే మిథున రాశి వారి లక్షణాలు వేరేగా ఉంటాయి, ఆరుద్ర నక్షత్రం వారి యొక్క లక్షణాలు వేరంగా ఉంటాయి, పునర్వసు నక్షత్రం వారి యొక్క నక్షత్రాలు వేరు. వారు ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది, ఎవరితో పెళ్లి చేసుకునే ప్రతికూలంగా ఉంటుంది. వారి యొక్క యోని ఏంటంటే జంతువు, మరి యొక్క వారి యొక్క శత్రు యోని అంటే విరోధి జంతువు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిది ఏనుగు అయింది అనుకోండి, ఇంకొకరిది సింహం అవుతుంది. అంటే ఏనుగుకి సింహానికి పడదు. ఒకరికి ఎలుక పిల్లి, ఈ విధంగా పాము ముంగీస అంటే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు. అంటే వారికి విరోధ నక్షత్రం ఏంటి, వారి యొక్క వేద నక్షత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం అనుకోండి, అశ్విని నక్షత్రానికి జ్యేష్ఠ నక్షత్రం అనేది వేద నక్షత్రం, అంటే వాళ్ళతో పెళ్లి చేసుకోవద్దు. మరియు ఆ నక్షత్రానికి చెప్పిన వృక్షం ఏంది అంటే, ఆ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మరియు వారికి శత్రు వృక్షం ఏంటి, వాళ్ళు ఒకవేళ ఇల్లు కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళు ఈ చెట్లను పెంచొద్దు. ఏ చెట్లను పెంచాలి, ఏ చెట్లను పెంచకూడదు. వాళ్ళకి ఏ సంవత్సరం మంచిది, అదృష్టమైన సంఖ్య, లక్కీ నెంబర్ ఏంటి, లక్కీ సంవత్సరాలు ఏంటి, ఏ దేవతను పూజించాలి అనేది మనం ఇప్పుడు ఈరోజు జరిగే మిథున వారి లక్షణాల్లో మనం తెలుసుకుందాం. మిథున రాశిలో జన్మించిన వారు తీయగా మాట్లాడువారు, చంచల నేత్రము కలవారు, దయగలవారు, రతియందు ఇష్టత, గాన విద్యా నైపుణ్యము, కంఠమందు రోగాలు, కీర్తి ధనము, మంచి గుణము, గౌరవ శరీరము, పొడవైన దేహము, చతురత్వము, ఎక్కువగా మాట్లాడుట, పాండిత్యం, దృఢమైన చిత్తం, వివిధ కార్యక్రమాలు నిర్వహించడంలో నేర్పు కలిగి యథార్థాలను పలుకువారు అవుతారు. ఇక వీరి యొక్క శరీర లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన వారు పొట్టి నుండి మధ్యమ రకం ఎత్తుగా ఉంటారు. పెద్ద నుదురు, మెరిసే కళ్ళు, నల్లని ఒత్తైన జుట్టు, మెరిసే శరీరపు రంగు, చక్కని శరీర అవయవాలతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. మరి వీరి యొక్క మానసికమైన స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ లగ్నంలో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం కష్టమనే చెప్పాలి. సాధారణంగా చాలా ఉదాసీనంగా ఉన్నట్లు కనిపించినా ఒక్కోసారి మూడీగా మారుతూ ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు వెనక చాలామంది బంధువులు ఉన్నట్లు, అందరిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నట్లు వీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఒక పార్శ్వం అయితే, సాధారణంగా అందరితో కలిసిపోయే మనస్తత్వము, తెలివితేటలు, మానవతా దృష్టి, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కుశాగ్ర బుద్ధి, మానసిక వ్యధ, చంచలత్వము, మృదుత్వము, సంగీత సాహిత్యాలు, పెయింటింగ్, ప్రయాణాలు అన్న ఇష్టత కలిగి ఉంటారు. ఏదో ఒక శాస్త్రంలో నైపుణ్యత అనేది కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిస్తే, ఈ లగ్నం వాయుతత్వానికి చెందిన కావడం, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం, త్వరగా అలసిపోవడం వీటి యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. సాధారణంగా వీరికి ప్రతి విషయంలోనూ ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది, కానీ దేనిలో కూడా నైపుణ్యం అనేది ఉండదు. అందువలన అన్ని విషయాలపై మక్కువ చూపకుండా ఇష్టమైన 2-3 విషయాలపై వీరి ఆలోచనలను శ్రమను పెడితే మంచిది అని చెప్పవచ్చు. దీనికి కారణం ఆలోచిస్తే, తొందరగా అర్థం చేసుకునే నైజము, ఒక విషయంపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. దీని కారణంగా ఎక్కువ సమయం దానిపై మళ్లించడం వల్ల త్వరగా అలసిపోతారు. ఆత్మసంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో
సంతృప్తి చెందితే అది ఎటువంటిదైనా కూడా వీరు సర్దుకుపోతారు. ఇది లాభం కంటే నష్టాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. ఈ లగ్నం వారికి ఉండే మరొక లక్షణము ద్వంద్వ ప్రకృతి, డ్యూయల్ ఆస్పెక్ట్. ప్రతి విషయాన్ని రెండు రకాలుగా ఆలోచించడం. ఇది వాస్తవానికి దూరంగా ఆలోచించే పద్ధతిని తెస్తుంది. వీరు తరచూ మార్పును కోరుకుంటారు. ఇది ఇష్టాల్లోనే కాకుండా అరుదుగా వృత్తిలోనూ కూడా మార్పును వీరు కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారందరూ కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇవ్వాలి అనే ఒక తత్వం కలిగిన వారు. ప్రాధాన్యత లేకపోతే చిన్నబుచ్చుకోవడం, తమలో తాము మదనపడి రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. మార్పులను త్వరగా ఆకలింపు చేసుకునే తత్వం కారణంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు జీవిత భాగస్వామికి అనుగుణంగా వారి ఆలోచనలను, ఆశయాలను తగినట్టుగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి ఎంత ఉదారంగా ఉంటారో, ఒక్కోసారి అంత కఠినంగా ఉండాలనుకున్న త్వరలోనే అన్నీ మర్చిపోయే గుణం అనేది వీరికి ఉంటుంది. అందువలన వీరికి శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పవచ్చు. బలహీనతలు ఏ పనిపైనా సంపూర్ణంగా దృష్టి పెట్టకపోవడం, సత్వర నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 2 సార్లు ఈ మిథున రాశి వారు ఆలోచించడం అనేది చాలా అవసరం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే అనవసరమైన ఒత్తిళ్లు, ఉద్రేకం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని సూచిస్తాయి. వీటిని నియంత్రించుకోవడం అనేది చాలా మంచిది. దీనిని మినహాయిస్తే వీరి ఆరోగ్యం మంచిదనే చెప్పవచ్చు. గ్రంథులకు సంబంధించిన సమతుల్యత అనేది లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఆర్థిక స్థితి గురించి ఆలోచిస్తే మిథున రాశి వారి ఆర్థిక స్థితులలో తరచూ మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సంపాదన అనేది ఎప్పుడు ఒక విధంగా ఏ విధంగా మార్పులు ఏర్పడుతుందో చెప్పడం కష్టం. దీనిని చెప్పదగిన కారణాల్లో ముఖ్యమైనది కుటుంబ సమస్యలు. వాటితో వీరు ఏకీభవించకపోవడం ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. అలాగే వీరికి ఉన్న రహస్య సంబంధాలు అంటే చెప్పకుండా పెట్టే పెట్టుబడులు వగేరా ఇంకేమైనా కావచ్చు, అనుకోని విధంగా నష్టాన్ని తీసుకువస్తాయి. ఇది ఒక్కోసారి తలనొప్పులను కూడా తీసుకొని వస్తుంది. ఇక వీరి యొక్క అనుకూలతలు, ప్రతికూలతల గురించి ఆలోచిస్తే అంటే నెగిటివ్, పాజిటివ్, ఈ రాశి వల్ల ఉండే పాజిటివ్నెస్ అనే నెగిటివ్నెస్ గురించి ఆలోచిస్తే అనుకూలతలు ఆధారపడదగిన వారు, ఆసక్తి, సరదాగా ఉండడం, మేధస్సు, ఉత్సుకత, సమస్యలకు తక్షణ పరిష్కారాలు వెతకడం, స్థిరత్వం ఎక్కువ. ఇక ప్రతికూలతలు అయితే స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది. అతిగా ఊహించుకోవడం అనేది చేస్తుంటారు. దూరదృష్టి అనేది లేకపోవడం, మానసికమైన బలహీనత, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం. ఇది మిథున లగ్నము, మిథున రాశి వారి యొక్క లక్షణాలు. మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి? 3: మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఇంత నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రానికి గ్రహదేవత కుజుడు, నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. వీరి యొక్క నక్షత్ర యోని అంటే జంతువు పాము, నక్షత్ర శత్రుయోని అంటే ముంగీస. వీరికి పడంది ఏంటంటే ముంగీస. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి మృగశిర నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు. నక్షత్రమైన వృక్షం ఏంటంటే చంద్ర చెట్టు. వీరు చేయవలసిన దానము బంగారము. వీరి యొక్క అదృష్టమైన దిక్కు, నక్షత్రరీత్యా అదృష్టమైన దిక్కు ఏంటంటే దక్షిణము. వీరికి అదృష్టమైన వారం ఏంటంటే మంగళవారం. ధరించవలసిన రత్నము పగడం. అదృష్టమైన రంగు దుస్తులు అంటే మిరప్పండు, ఎరుపు. మిరప పండులో ఉండే ఎరుపు రంగు అనేది చాలా ఇష్టమైన వస్త్రంగా చెప్పవచ్చు. లక్కీ నెంబర్ 9, 18, 27 తేదీలు చాలా మంచివి. ఇది నక్షత్ర స్వభావం ఏంటంటే మృదు నక్షత్రం అని చెప్తారు. వేద నక్షత్రం ఏంటంటే వీరికి చిత్త, ధనిష్ట నక్షత్రాలు వేద నక్షత్రాలు. కాబట్టి మృగశిర నక్షత్రం వారికి చిత్తా నక్షత్రం వారితో కానీ ధనిష్ట నక్షత్రం వారితో కానీ వివాహం అనేది
చేయకూడదు. ఇక వేద నక్షత్రం మారేడు జమ్మి, మృగశిర నక్షత్రం వారు ఈ మారేడు జమ్మి వృక్షాలను మాత్రం ఇంట్లో పెంచుకోకూడదు. దాంతోపాటుగా పనస వృక్షాన్ని కూడా. ఇక వీరికి అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 7, 16, 24, 9, 18, 27 తేదీలు లక్కీ నెంబర్లు. అదృష్ట వారాలు సోమ, మంగళ, ఆది, శని వారాలు పై తేదీల్లో కలిసి ఉండటం అనేది వేరు. అదృష్టమైన సంవత్సరాలు 9, 18, 27, 36, 48, 54, 63, 72 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఇంకా మృగశిర నక్షత్రం వారి యొక్క సంపూర్ణమైన వివరణ ఎలా ఉంటుందంటే, ఇది అపసవ్య నక్షత్రము. అధిదేవతలు ఎవరు? చంద్రుడు, సరస్వతి. అదృష్టమైన దిశలు ఏంటంటే దక్షిణము, పశ్చిమము. అదృష్టమైన వృక్షం ఏంటి? చంద్ర చెట్టు. వీరు ధరించాల్సిన రత్నాలు పగడం అంటే కూరలు అంటారు. కూరలు 4 క్యారెట్స్. అంగార గ్రహ దోష నివారణిది. వృత్తిరీత్యా ప్రమాదకమైన యంత్ర పరికరాలు వాడేవారు ఆపదల నివారణకు ఉపయోగించదగ్గ రాయి పగడం అంటే కూర. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తగ్గడానికి అంటే గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి ఈ నక్షత్ర స్త్రీ జాతకులు ధరించవచ్చు. 8 నుంచి 15 క్యారెట్ల వరకు సూర్యాస్తమయ సమయానికి 1 గంట ముందుగా మంగళవారం రోజున ఈ ఉంగరపు వేలికి ధరించాలి. వీరు ఇష్టదేవత ఆరాధన ఏ దేవత పూజ చేసుకోవాలంటే సరస్వతి దేవి, వాగ్దేవి ఆరాధన, ఉపాసన వీరికి బాగా మేలు చేయగలదు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతో మేషద అనే మంత్రాన్ని రోజుకు 3 మార్లు పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తమైన వివాహం అయితే వీరు రోహిణి, పుష్యమి, స్వాతి, అనురాధ నక్షత్రాల కన్యలతో వీరికి పొంతన అనేది కుదురుతుంటుంది. ఆది, సోమ, శుక్రవారాలు అదృష్ట వారాలుగా చెప్పవచ్చు. ఇష్ట రుచులు ఏమి? కారం, చేదు ఇవి బాగా తింటారు వీళ్ళు. ఆధునికంగా చేయబడిన ఏ ఆహారమైనా సరే అంటే ఫాస్ట్ ఫుడ్, సూపులు, సలాడ్ వంటివి మాంసాహారం అధికంగా తీసుకోకూడదు. వాత గుణం గల చేమ, ఆలు వంటి దుంపలు కూడా వీరు తీసుకోకుండా ఉండాలి. ఇలాంటి దుస్తులు ధరించాలంటే బూడిద రంగు, నీలం కలిపిన ఆకుపచ్చ, చిత్ర వర్ణాల దుస్తులు, ఆధునిక శైలి దుస్తులు ధరించాలి. వీరు ఎక్కువగా వ్యర్థంగా ఎక్కువ కాలం గడుపుతారు. అధిక స్నేహాల వల్ల గర్వం కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో లోపం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం దేవగణం కాబట్టి దాన ధర్మాల మీద ఆసక్తి వీరికి జీవిత చరమాంకషంలో కలుగుతుంది. అది మోక్షకారకం అవుతుంది. ఇక వేదలు సింహం, ధనస్సు, కుంభ, మీనరాశుల స్త్రీలతో వీరికి అసలు వివాహం అనేది చేయకూడదు. శుక్ర, శని గ్రహ ప్రభావం వల్ల కృత్తిక, చిత్త, స్వాతి, విశాఖ, ధనిష్ట నక్షత్ర వారితో కూడా వివాహం అనేది పనికిరాదు. ఇక ఈ నక్షత్రం వారు చేసుకోవాల్సిన గ్రహ మంత్రం ఓం అగ్నిర్మూర్ధ దివ ప్రకృత్పతి పృథివ్యా అయం ఆపాగం నేతాది అనేక మంత్రాన్ని యథాశక్తిగా ఎక్కువ సార్లు చేసుకుంటే వీరికి వచ్చిన చెడు దశ నుంచి వీరు ఉపశమనం అనేది పొందుతారు. మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటంటే 3: మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఇంతకుముందు మనం మృగశిర నక్షత్రం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ ఆరుద్ర నక్షత్రానికి గ్రహదేవత రాహు. ఆదిదేవం ఎవరంటే పరమశివుడు. ఈయననే రుద్రుడు అని కూడా అంటారు. ఈ నక్షత్రానికి యోని అంటే కుక్క, శత్రు యోని. పడనిది ఏంటంటే లేడి, అంటే కుక్కకు లేడికి పడదు. అంటే వివాహ సమయంలో యోని ఏంది అనేది విశేషంగా పరిశీలిస్తారు. కాబట్టి వివాహ విషయంలో ఆరుద్ర నక్షత్రం వారికి అనురాధ కానీ జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. ఇది నక్షత్ర వృక్షం ఏంటంటే వేప చెట్టు. వీరు ఆరుద్ర నక్షత్రం వారు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి.
వీరు ఏం దానం చేయాలంటే వెండి దానం చేసుకోవాలి. వీరు ధరించవలసిన రత్నం ఏంటంటే గోమేధికం. గోమేధికం ధరిస్తే చాలా మంచిది. లక్కీ నెంబరు 4, 13, 22 తేదీలు. అంటే దాన్ని సింగిల్ చేస్తే 2+2 4, 4 1+3 4 అయితే అదృష్ట సంఖ్య అనేది 4 అవుతుంది. వీరికి పడని వేద నక్షత్రం, ముఖ్యంగా శ్రవణ నక్షత్రం అనేది అసలు చేసుకోకూడదు. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలతో పాటుగా శ్రవణ నక్షత్రం అనేది అస్సలు పడకూడదు. ఈ నక్షత్రం వారితో అసలు వివాహం చేసుకుని, శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉందంటే మకర రాశిలో, అంటే మిథునానికి మకరానికి అసలు పడదు. వధూవరులలో ఎవరికైనా శ్రవణం కానీ ఆరుద్ర నక్షత్రం అయితే కానీ వివాహం అనేది అసలు చేసుకోకూడదు. వీరికి వేదవృక్షం అనేది జిల్లేడు. ఇంట్లో జిల్లేడు చెట్టును మాత్రం అసలు పెంచకూడదు. జిల్లేడు ఒకటి, నీరు, మద్ది, వీటిని అస్సలు కూడా పెంచకూడదు ఈ నక్షత్రం వాళ్ళు. ఇంకా అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 4, 13, 22, 31, 5, 14, 23, 6, 15, 24 ఇవి లక్కీ నెంబర్లు అవుతాయి. మరి అదృష్ట వారాలకి కిందికి వస్తే ఆదివారం, మంగళవారం, బుధ, శుక్రవారాలు ఇవి ఈ 10 తేదీలతో, అంటే ఈ లక్కీ నెంబర్లతో ఈ వారాలు కూడా కలిస్తే పనులు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇక అదృష్ట సంవత్సరాలు 4, 13, 22, 31, 40, 49, 58, 67 సంవత్సరాలు. అంటే ఈ ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఈ వయసులో కొంచెం శుభ ఫలితాలు అనేవి ప్రాప్తించే అవకాశం ఉంది. ఇంకా ఆరుద్ర నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ అనేది పరిశీలిస్తే ఇది అపసవ్య చక్రము. దీనికి అధిదేవత రుద్రుడు ఈశ్వరుడు అన్న ఒకటే, అది మనకు తెలుసు. పడమర వ్యాయవ్యాలు వీరికి ఇష్టమైన దిక్కులు. అదృష్ట సంఖ్య 4, 13, 22. శుక్రవారంతో కూడిన సంఖ్యలు వస్తే మరి చాలా శ్రేష్టమని చెప్పొచ్చు. అదృష్ట ముఖ్యము చంద్ర చెట్టు. రత్నాలు గోమేధికం 4 క్యారెట్స్. పచ్చ అగేట్, ఇది ఉదారంగు అధికంగా గల విలువైన రాయి. సహజ గోమేధికం గోమూత్రం రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. 3 నుంచి 8 క్యారెట్ల గోమేధికం మధ్యవేలికి శనివారం నాడు సూర్య అస్తమయం తర్వాత ధరించాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత దీన్ని ధరించాలి. ఆల్మండైన్ లేదా గార్నెట్ అని పిలువబడే జాతి రాయిని కానీ లేదా అగేట్ అనబడే రాయి కానీ వాటికి బదులుగా వీటిని కూడా ధరించవచ్చు. ఇక ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏ దేవత ఉపాసన చేసుకోవాలి అంటే రుద్రుడు, ఆంజనేయ స్వామి, ఆంజనేయుడు, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శివరాత్రి రోజున జాగరణ, ఉపవాసము, కార్తీక సోమవారం వ్రతాలు చేసుకోవడం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ, వడమాల సేవ, సింధూర పూజ, మళ్ళా భూత ప్రేత పిచాచార పీడ నివారణకు గాను ఆంజనేయ స్వామి దండకాన్ని పఠిస్తే కూడా చాలా మంచిది. ఇక వివాహ విషయానికి వస్తే ఇద్దరికీ ఆరుద్ర నక్షత్రమైన వివాహం అనేది చేయొచ్చు, దోషం అనేది లేదు. పునర్వసు, ఆశ్లేష, విశాఖ, హస్త, చిత్త, భరణి, రోహిణి, ధనిష్ట, జ్యేష్ఠ నక్షత్రాలు అనేవి వీరికి అనుకూలం అని చెప్పొచ్చు. అదృష్ట వారాలు శుక్రవారం మాత్రమే అని కొందరు సోమవారం కూడా చెప్పారు. ఇక వీరు వగరుగా ఉండే ఆహార పదార్థాలు గుడ్లు, వెన్న, డ్రై ఫ్రూట్స్, క్యాబేజీ, వెనిలా వంటి వాటిని ముఖ్యంగా వీరు ఇష్టపడతారు. చిరుతిండ్ల పట్ల శ్రద్ధ అధికంగా ఉంటుంది, ఇది తగ్గించుకుంటే మంచిది. పాల పదార్థాల పట్ల ఇష్టత అనేది పెంచుకోవాలి. భోజనం అనేది కరెక్ట్ టైంకు చేసుకుంటే చాలా మంచిది. వీరి యొక్క తత్వం ఏ విధంగా ఉంటుందంటే నక్షత్రరీత్యా అగ్నితత్వం ఉంటుంది. ఊర్ధగతి సంచారం, మధ్యమ ఆయువు గల నక్షత్రం, అరుదుగా దీర్ఘంగా ఉంటుంది. వీరు ధరించాల్సిన దుస్తులు పసుపు రంగు దుస్తులు సాంప్రదాయ సిద్ధంగాను బాగా బిగుతుగా ఉండేవి వీరికి మేలు చేస్తాయి. అంటే ఈ నక్షత్రరీత్యా వీరికి పసుపు కలర్, ఎల్లో కలర్ అనేవి చాలా మేలు చేస్తాయి. పసినిమ్మ రంగు, లేత పసిరి రంగు, కొద్దిగా పసుపు మిళితమైన దంతపు రంగు దుస్తులైనవి చాలా శ్రేష్టంగా ఉంటాయి. ప్రకృతి రీత్యా ఆడంబర స్వభావాలు, ఆడంబర వ్యయం కూడా అధికమే. రాశిరీత్యా తమో గుణ తత్వము, మానసికంగా ఆనందము పొందడమే వీరి దృష్టిలో అసలైన ఆనందము. ఇది మనుష్యగణానికి చెందిన నక్షత్రం కాబట్టి భగవద్భక్తి ఉంటుంది. సాంకేతిక రంగాలలో రాణింపు, శుచి, శుభ్రతలంటే
ఇంపు వీరి యొక్క నయము. భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్లు వీరిని ధనికులుగా చేస్తారు. అంటే ఆ రంగంలో రాణిస్తే ఈ ఆరుద్ర నక్షత్ర వారికి ధనం అనేది ఎక్కువగా ప్రాప్తిస్తుంది. ఇది చరరాశి. మిథునం రాశి రీత్యా వీరు గొప్ప రాత పని వారుగా ఉంటారు. ధన సంపాదన పరులు, మనోధైర్యం అధికంగా, ఖాళీగా నిమిషమైనా కూర్చోలేరు. స్వప్రయత్నం మీద ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుంది. మరి ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి శ్రవణ నక్షత్రంలో జన్మించిన పురుషులతో అసలు వివాహం అనేది అసలు చేయకూడదు. ఈ నక్షత్రానికి బాలారిష్టాల బెడత అనేది లేదు. ఇక నివారణకు రెమెడీలు, ఏదన్నా గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం బ్రాం బ్రేం బ్రౌం రాహవే నమ అనే మంత్రాన్ని ఎప్పుడు కూడా జపిస్తూ ఉంటే వీరికి చెడు దశలు వచ్చినా కూడా మంచి ఫలితాలనే వీరు పొందుతారు. మిథున రాశిలో ఉన్న 3వ నక్షత్రం పునర్వసు, అంటే మృగశిర, ఆరుద్ర ఈ నక్షత్రాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రానికి గ్రహ దేవత గురువు, ఆది దేవత అదితి. అదితి అంటే దేవతల యొక్క తల్లి. అంటే గ్రహానికి వేరే దేవత, మళ్ళీ దేవతలు వేరు. గ్రహపరంగా అయితే గురువు, నక్షత్ర అధిదేవత ఎవరైతే అదితి. అంటే తర్వాత నక్షత్ర యోని పిల్లి. ఈ పునరుసు నక్షత్రానికి యోని పిల్లి అవుతుంది. శత్రువు యోని ఏంటి? ఎలుక. ఎలుక ఎక్కడ ఉంది? మగ పుబ్బా నక్షత్రాలు ఉంది కాబట్టి పునరుసు నక్షత్రం వారికి మగ పుబ్బా నక్షత్రాలతో వివాహం చేస్తే క్షత్రియోనులు అవుతారు. ఎప్పుడు కూడా గొడవ పడుతూ కొట్లాడుతూ ఉంటారు కాబట్టి వారికి వివాహం చేయకూడదు. వీరికి నక్షత్ర వృక్షం వచ్చేసి వెదురు చెట్టు. వీరు చేయాల్సిన దానం ఏంటి? వెండిని దానం చేయాలి. వీరికి అదృష్ట దిశ ఏంటి? ఈశానం. ఈశానం మీద అదృష్టమైన వారము గురువారం. అదృష్ట రత్నము పుష్యరాగం. అదృష్టమైన రంగు దుస్తులు బంగారపు రంగు దుస్తులు ధరించాలి. లక్కీ నెంబర్ 3, 12, 21, 30 తేదీలు. వీరికి వేద నక్షత్రం ఏంటి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం. వేద వృక్షం అంటే పనస చెట్టు. పనస చెట్టు కింద అసలు కూర్చోకూడదు వీళ్ళు, దానికి అసలు ప్రదక్షిణ చేయకూడదు. మరి దీంతో పాటుగా మర్రి మోదుగా పనస అనేవి శత్రు వృక్షాలు. వీళ్ళకి అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 37, 16, 25, 9, 18, 27 ఇవి లక్కీ నెంబర్లు. అదృష్ట వారాలు సోమ, గురు, శనివారాలు 10 తేదీలతో కలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అదృష్టమైన సంవత్సరాలు అంటే 3వ సంవత్సరం కానీ, 12వ సంవత్సరం కానీ, 21 కానీ, 30 కానీ, 39 కానీ, 48 కానీ, 57 కానీ, 66 సంవత్సరాలు అదృష్టం అనేది కలిసి ఉంది. అంటే ఏదైనా ఒక శుభమైన సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పునర్వసు నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణమైన వివరణ ఇంకా డీప్గా వెళ్ళి పరిశీలిస్తే అధిదేవతలు ఎవరు? అదితి, దత్తాత్రేయుడు. ఇది పురుష నక్షత్రం. ఇది అదృష్టమైన వృక్షం ఏంటి? వెదురు వృక్షం. అదృష్ట రత్నాలు అంటే 1, 2, 3 పాదాలకు కనక పుష్యరాగం పెట్టుకోవాలి. 4వ పాదం అయితే ముత్యం. అంటే మొదటి మిథున రాశిలో ఉన్న 3 పాదాలకు కనక పుష్యరాగము, 4వ పాదం అయితే ముత్యం పెట్టుకుంటే మంచిది. టోపాజ్ అనబడే కనక పుష్యరాగాన్ని 2 విధాలుగా ఇది లభిస్తుంది. తెలుపు, పసుపు రంగులో ఉంటుంది. 3 నుంచి 6 క్యారెట్లు కలిగిన దైతే చాలా శ్రేష్టము. గురువారం సూర్య అస్తమ సమయానికి 1 గంట ముందు కుడి చేయి మధ్య వేలికి ధరించాలి. వీరు దత్తాత్రేయుడికి, దక్షిణామూర్తికి, శ్రీరాముడికి శ్రీరామనవమి రోజున కళ్యాణోత్సవాలు జరిపించడం, కనీసం తిలకించడం, జీవితంలో భద్రాద్రి రాముని ఒక్కసారైనా ధరించడం మేలు. శ్రీరామ జయం అనే మంత్రాన్ని ఎప్పుడూ కూడా వీరు ఉచ్చరిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాముల వారు జన్మించింది పునర్వసు నక్షత్రంలోనే కాబట్టి. ఇక వివాహ విషయానికి వస్తే ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే, అంటే పునర్వసు నక్షత్రం అయితే మాత్రం పనికిరాదు. అశ్విని, ఆరుద్ర, మఖ, మూల, అనురాధ, స్వాతి ఇవైతే
చాలా అనుకూల ఫలితాలు ఇస్తాయి. అదృష్టమైన వారాలు గురువారం, శుక్రవారం. మీరు మసాలా దినుసులకు ఇష్టపడతారు. సముద్రపు చేపలు అంటే చాలా ఇష్టంగా తింటారు. వీరికి ఎప్పుడు కూడా ఆహారంలో వెరైటీలు కావాలి. కొత్త ప్రయోగాలు ఇష్టపడతారు. బయట తినడానికి ఇష్టపడతారు. ఒకేసారి భారీగా మాత్రం తినరు. కొబ్బరి, ద్రాక్ష, దోస మొదలైనవి తీసుకుంటే చాలా మంచిది. ఇక ఈ నక్షత్ర జాతకులు ధరించాల్సిన వస్త్రాలు ఏంటంటే పసుపు రంగు, దంత రంగు, చేమంతి రంగు సాంప్రదాయ దుస్తులు ధరిస్తే చాలా మంచిది. మనోహర స్వభావాలు కానీ దేహంలో సౌకర్యం తక్కువగా ఉంటుంది. వీరికి కానీ ప్రకృతిపరమైన పరిజ్ఞానం అనేది చాలా ఉంటుంది. వీరికి దేవగణం కాబట్టి వీరిలో వేదాంత ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది. దేవ బ్రాహ్మణ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు హస్త, రోహిణి, శ్రవణం, ఉత్తరాషాఢ, ఆశ్లేష, జ్యేష్ఠ, పూర్వభాద్ర, పుబ్బ, భరణి, రేవతి, విశాఖ నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో పెళ్లి అనేది అసలు చేయకూడదు. వివాహం అనేది అసలు చేయకూడదు. ముఖ్యంగా నివారణకు రెమెడీలు ఏంటంటే ఈశ్వరుని యొక్క అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఈ గ్రహాధిపతి యొక్క మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని చేసుకోవచ్చు. బ్రాహ్మణులు అయితే పునర్వసు నక్షత్రం యొక్క మూల మంత్రాన్ని జపించినా కూడా వారికి ఆ దశలలో మంచి జరిగే అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ.